అంబటి రాంబాబు ఇంటి మీద దాడి వ్యవహారంలో ఇక్కడ జోగి రమేష్ ఇంటి మీద దాడి దానికి సంబంధించి ఒక 11 మంది మీద కేసు పెట్టడం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాడు. ఇదంతా జరిగింది. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యి ఉన్నారు కాబట్టి, అందులో ఇష్యూ అయ్యే ముందు లేదు లేదు చట్ట ప్రకారం మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం అని చెప్పడానికి. దానికి కౌంటర్‌గా జోగి రమేష్ వాళ్ళది 45 మంది పేర్లు, అట్లాగే 250 మంది దాడి చేశారన్నట్టు రిపోర్ట్ ఇచ్చుకొచ్చారు. అదొక పక్క నడుస్తోంది. ఇదే సందర్భంలో అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి సంబంధించి కోర్టుకి ఆల్రెడీ వాళ్ళ భార్య వేసేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో దాని మీద ఇప్పుడైతే మేము సెక్యూరిటీ కల్పించామని చెప్పినా మిగతాది చెప్పాల్సి వస్తుంది కదా. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు అర్జెంటుగా. ఇందులో గుంటూరు పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో A1గా ఎమ్మెల్యే గల్లా మాధవ్ని పెట్టారు. A2గా ఎమ్మెల్యే గల్లా మాధవ్ భర్త గల్లా రామచంద్రరావు. స్వయంగా ఆయనే లోపల ఉండి తీసుకెళ్లి మరీ కొట్టించాడు. ఆ ఫోటోలు వీడియోలతో సహా ఉందన్నమాట. మాధవి కూడా అక్కడికి వెళ్ళినటువంటిది ఉంది. కాబట్టి వీళ్ళతో పాటుగా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసు పెట్టారు. ఎందుకంటే కోర్టుకు ఇదిగో ఇట్లా మేము పెట్టామని చెప్పి ఒక ఆస్పెక్ట్లో మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి సందర్భంలో పెద్ద నాయకుల పేర్లు పెట్టకుండా లోకల్‌గా చోటా మోటా వాళ్ళ పేర్లు పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి కవర్ చేసుకొచ్చింది ఆ రోజున వైసీపీ. దాంతో పోల్చుకుంటే వీళ్ళు జెన్యూన్‌గా ఉన్నట్టే.